తులసి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి. ఈ మేషరాశికి ఈ వారం అత్యద్భుతంగా ఉంది. ఈ యొక్క గ్రహాలు ఎక్కడెక్కడున్నాయి ఈ వారంలో అంటే, మీనంలో రాహువు, శని వక్రించి చక్కగా కుంభరాశిలో, మరి కుజ గురులు వృషభ రాశిలో, అలాగే బుధుడు మరి మిథున రాశిలో, రవి కర్కాటక రాశిలో, శుక్రుడు మరి ఈ యొక్క కర్కాటక రాశిలో, కేతువు కన్యా రాశిలో ఉన్నారు. దానివలన విద్యార్థులందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి చదువు వస్తుంది, మార్కులు వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగాల్లో ప్రయత్నించేటటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం జరుగుతుంది. అలాగే అకాడమిక్ పరీక్షల్లో కాకుండా అన్ని విధాలుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది. విదేశాలకు సంబంధించి వీళ్ళకందరికీ కూడా విద్యార్థులకు చాలా రకాల ఆఫర్లు వస్తాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి కౌన్సిలింగ్ల్లో నీట్ కానీ, జేఈఈ కానీ, మరి ఎంసెట్లు ఇలాంటి వాటిల్లో అన్నింటిలో కూడా సీట్లు రావడం జరుగుతుంది. ఫారిన్ విశ్వవిద్యాలయాల నుంచి వీళ్ళు కోరుకున్న చోట్లకి వీళ్ళకి సీట్లు రావడం జరుగుతుంది. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో బ్రహ్మాండంగా ఉంది. ధనాదాయం బాగా పెరుగుతుంది గత వారం కంటే కూడా. మరి ఈ వారంలో మనం ప్రమోషన్స్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మరి శని లాభస్థితిగతుడై ఉండడం వలన వక్రించి మరి ఈ మేషరాశి వారికి ట్రాన్స్ఫర్స్ కూడా మీరు కోరుకున్న చోట్లకి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక వివాహాలు కానటువంటి వాళ్ళకందరికీ కూడా సంబంధాలు కుదురుతాయి. వివాహాలు అనేటటువంటి ఈ వారంలో జరగవు. ఇకపోతే ఈ యొక్క వ్యాపారంలో చేపల రొయ్యల చెరువులు నడుస్తున్నటువంటి వాళ్ళకి బాగుండదు. మరి ఎలక్ట్రానిక్ సంబంధమైన వ్యాపారాలు, కంప్యూటర్ ప్రాజెక్ట్స్ నడుపుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా అంతగా బాగుండదు. మరి ఈ యొక్క ఆయిల్, ఫుడ్, ఫ్యాట్స్, ఫర్టిలైజర్స్, ఇలా కెమికల్స్ ఇలాంటి బిజినెస్లు బ్రహ్మాండంగా సాగుతాయి. అలాగే హోటల్ ఇండస్ట్రీ అండ్ ఈ యొక్క హాస్టల్స్, ఫుడ్, క్యాటరింగ్లు ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. ఇక సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి అత్యద్భుతంగా ఉంటుంది. గౌరవంగా మంచిగా గౌరవాలు, పారితోషికాలు బాగా వస్తాయి. సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీతబత్యాలు రావడము, సినిమా బ్రహ్మాండంగా ఆడడం జరుగుతుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మరి ఈ యొక్క శుక్రుడికి జపం చేయండి, స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని మనకి ఈ తెల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి ఇంట్లో కానీ గుళ్ళో కానీ దానాలు చేయండి. తులసమ్మ తల్లికి పూజ చేయండి. చక్కగా దీపాన్ని దూరంగా పెట్టండి. అలాగే ఈ బూడిద గుమ్మడికాయని తీసుకుని అడ్డంగా దాన్ని నరికి దాంట్లో దీపారాధన చేయడం ద్వారా మీకు దేవాలయం ముందు కానీ మీ ఇళ్లల్లో కానీ చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా మీ వారం చాలా బాగుంటుంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారి యొక్క స్థితిగతులు ఈ వారంలో ఎలా ఉంటాయంటే అత్యద్భుతంగా ఉంటాయి. మరి రాహు మీనరాశిలో, శని వక్రించి కుంభరాశిలో ఉండడము, కుజగురులు వృషభ రాశిలో, రవి శుక్రులు కర్కాటక రాశిలో, మరి బుధుడు మనకి మిథున రాశిలో, కేతువు మనకి ఈ యొక్క కన్యా రాశిలో ఉండడం ద్వారా ఈ వారం నిన్నటి వారం కంటే, గత వారం కంటే కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. మరి అలాగే ఈ వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. మీ తోటి కొలీగ్స్ అంతా కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఆఫీసర్ల యొక్క హెరాస్మెంట్ అనేటటువంటిది ఉండదు. పనిలో మీకు స్థిరమైనటువంటి మనస్తత్వంతో మీరు పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఇంతకుముందే మీకు ప్రమోషన్స్ వస్తున్నాయి. అట్లాగా అలాగే ఇంకా రావాల్సినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వారంలో మీకు ప్రమోషన్స్ రావడం అనేటటువంటివి జరుగుతాయి. రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. అలాగే మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. శత్రుపీడ పోతుంది. మనసు కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గుతుంది. అనేకమైనటువంటి విషయాల మీద దృష్టి పెడతారు. వ్యాపారాల్లో ఈ వ్యాపారం కాకుండా ఇంకో వ్యాపారం అని చెప్పి 2-3 రకాల వ్యాపారాల్లో వేలు పెట్టడం జరుగుతుంది. ఇంకా మేము ఆర్థికంగా ఇంకా స్థిరపడలేదు అని బాధపడేటటువంటి వాళ్ళకి కొంచెం మెరుగైనటువంటి ఫలితాలు
వస్తాయి. అయితే మీరు ఏ పని మీద అయితే మీరు వెళ్తారో ఆ పని మీద వెళ్తున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం, ఇలాగా ఆ పని మీరు వదిలేసేయడం, ఇలా కొంచెం కాన్సంట్రేషన్ అనేటువంటిది తగ్గుతుంది. మీ పిల్లలు మీకు విద్యలో చక్కగా చదివినప్పటికీ కూడా ఏకాగ్రత పెట్టకపోవడం వల్ల మీకు మనశ్శాంతి అనేటటువంటిది లేకుండా చేస్తారు. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు స్త్రీల నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. మరి స్త్రీల యొక్క ఆగ్రహానికి మీరు గురి కావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాహు మనకి ఎంతసేపు కూడా మీరు మెస్మరైజింగ్ పవర్తో మీరు మాట్లాడినప్పుడు ఇతరులకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. మీ పట్ల ఇతరులు ఆకర్షింపబడతారు. అందువలన వ్యాపారాలు ఇవన్నీ కూడా మీరు కోరుకున్నవన్నీ కూడా జరగడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి స్త్రీలకి ఎంతో మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది. నేను ఎంత చేసినప్పటికీ కూడా మా భర్త కానీ, భార్యలు కానీ, ఆడపడుచులు కానీ, అత్తగారులు కానీ మమ్మల్ని గుర్తించట్లేదు, ఇంట్లో పేరు రావడం లేదు అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు గుర్తింపు మీ మీ మెట్టింట్లో వస్తుంది. అరే మా పుట్టింటి వాళ్ళనే కాకుండా మమ్మల్ని కూడా మంచిగా చూసుకుంటున్నారు అనే భావనతో వాళ్ళు ఉంటారు. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వారికి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని మరి ఈ యొక్క చిత్రవర్ణం అంటే అన్ని రంగుల వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం కరెక్ట్గా 7 గంటలకి దానం చేసుకోండి. ఇంట్లో చేయొచ్చు దానం, గుళ్ళో దానం చేయొచ్చు. అలాగే గణపతి మహారాజుకి మీరు ఈ యొక్క గరిక గడ్డితో మీరు పూజ చేసేయచ్చు. ఓం గణేశాయ నమః అని సోమవారాలు. అందువలన ఈ వారము తీపి బూందీని, లడ్డూల్ని మీరు గణపతి మహారాజుకి నివేదన చేయడం ద్వారా మీకు బ్రహ్మాండంగా వస్తుంది. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా మీకు ఈ సకల కష్టాలు పోయి ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ వారం మధ్యస్థంగా ఉంటుంది ఫలితాలు. మరి మనకున్నటువంటి గ్రహస్థితుల్ని ఈ వారంలో ఎలా ఉన్నాయంటే రాహు మీనరాశిలో, మరి శని యొక్క కుంభరాశిలో వక్రించి ఉండడము, తర్వాత కుజ గురులు వృషభ రాశిలో ఉండడము, బుధుడు మరి మిథున రాశిలో, రవి శుక్రులు కర్కాటక రాశిలో ఉండడము, ఆ తర్వాత కేతువు చక్కగా మనకి ఈ యొక్క కన్యా రాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ యొక్క బుధుడు సంచారం సింహ, కర్కాటక, మిథున రాశి సంచారాలు అనేటటువంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే రాహు బాగుండకపోవడం వల్ల మీకు ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా అంత మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతారన్నమాట. రావాల్సినంత పేరు రాకుండా తొక్కివేయడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో చక్కటి రేణింపు ఉంటుంది. బుర్రతకు ఐడియాలు వేయడము, బుర్రతకు పనులు చేయడం అనేటటువంటిది ఈ మిథున రాశి వారు ఈ వారంలో చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే వివాహాలు కావడం లేదో మరి ఇటువంటి వాళ్ళంతా కూడా ప్రేమ వివాహాలు చేసుకోవడానికి ఆసక్తి ఎక్కువ చూపిస్తారు. దీని ద్వారా తల్లిదండ్రులకు అందరికీ కూడా కొంత మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఈ మిథున రాశి వారు తీసుకురావడం జరుగుతుంది. అలాగే అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన ఈ యొక్క ఫారెన్ సంబంధమైనటువంటి రిలేషన్స్ అవనివ్వండి, పనులు అవ్వాల్సినటువంటి పనులన్నీ కూడా బెడిసి కొడుతూ ఉంటాయి. కాబట్టి ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా స్లోగా ఎక్కువ కష్టపడడం ద్వారా మాత్రమే మీకు ఈ పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఈ మిథున రాశి మహిళలు మరి ఇంతకుముందు ఉన్నటువంటి టెన్షన్స్ కంటే కూడా ఆ టెన్షన్స్ తగ్గిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అత్తగారులు, ఆడపడుచుల బాధల నుంచి మీరు విముక్తులవుతారు. అలాగే భర్త కూడా మీరు మమ్మల్ని పట్టించుకోవడం లేదండి అని అనుకునేటటువంటి మహిళలు మరి వీళ్ళు కొంచెం కాస్త మనశ్శాంతి అనేటటువంటిది పొందుతారు. భర్త యొక్క ప్రేమను పొందడానికి ప్రయత్నిస్తారు. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు చాలా ఎక్కువగా చదవాలి. ఈ మిథున రాశి వారికి కుజులు ఉండడం వల్ల, గురుడు కుజుడు ఉండడం వల్ల మీకు లీగల్ సంబంధమైనటువంటి వ్యవహారాలలో మీరు దూరడం జరుగుతుంది, ఇరుక్కోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మిథున రాశి వారికి విద్యార్థులకే కాకుండా రైతులకు కూడా చాలా బాగుంటుంది. మరి రైతులు తాము చేసినటువంటి అప్పుల్ని మరి తీర్చివేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇంట్లో ఖరీదైనటువంటి వస్తువుల్ని మీరు కొనడం ద్వారా ఈ యొక్క మిథున రాశి వాళ్ళు చాలా సంతోషపడతారు. ఇక రెమెడీస్ వచ్చేసరికి ఈ మిథున రాశి వారికి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు
ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని కానీ, లేకపోతే అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని, మల్టీ కలర్డ్ వస్త్రాన్ని సోమవారం నాడు కరెక్ట్గా ఉదయం 7 గంటలకి పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా మీ ఇంట్లో కానీ గుళ్ళో కానీ బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు జరుగుతాయి. అదేవిధంగా మీరు గణపతి గుళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. గణపతికి ఓం గం గణేశాయ నమః అనే మహామంత్రంతో చక్కగా మీరు గణపతికి గరిక గడ్డితో పూజ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఈ వారం ఉంటుంది. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా చక్కగా ఈ వారం అభివృద్ధిలోకి వస్తారు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది. అష్టమ శని ఒక్క దోషం తప్ప మిగతా విషయాల్లో అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఈ వారం గ్రహస్థితి మీనంలో రాహువు మరి శని వక్రించి కుంభంలో ఉండడము, తర్వాత కుజ గురులు మనకి వృషభ రాశిలో ఉండడము, తర్వాత రవి శుక్రులు కర్కాటక రాశి, బుధుడు మనకి సింహరాశి, కేతువు కన్యా రాశిలో ఉండడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగాలు బ్రహ్మాండంగా చేస్తారు. అలాగే అనుకున్న పనులన్నీ కూడా మీరు సాధించుకొని ముందుకు వెళ్తూ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఎన్ని గవర్నమెంట్ పనులు ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఆ అడ్డంకులంతటినీ కూడా 1కి 2 సార్లు ప్రయత్నించడం ద్వారా మీరు పనులు సాఫల్యాన్ని మీరు చేసుకోగలుగుతారనమాట. అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎక్కువ పరిశ్రమ చేయాల్సినటువంటి అవసరం ఉంది. హార్డ్ వర్క్ చాలా ఎక్కువగా మీరు పెట్టాలి. 1కి 2 సార్లు ప్రతి పని కూడా ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. అలాగే అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాళ్ళందరూ కూడా మీకు తిరిగి ఇచ్చివేయడం అనేటటువంటిది జరుగుతుంది. మీ దగ్గర అప్పులు తీసుకున్న వాళ్ళు, అలాగే మీరు ఇతరుల దగ్గర తీసుకున్నటువంటి అప్పులు మీరు తీర్చివేయడానికి మీరు ఈ వారంలో ఎంతో ప్రయత్నిస్తారు. అలాగే మీ సోదరుల తరపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డెవలప్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది. మీ సోదరుల ఇళ్లల్లో జరిగేటటువంటి శుభకార్యాలకు మీరు వెళ్ళడం జరుగుతుంది. బంధుమిత్రులు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం జరుగుతుంది. విద్యార్థులు చాలా చక్కగా ఎక్కువ పరిశ్రమించడం ద్వారా చక్కటి ఫలితాలు అనేటటువంటిది మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. డిస్ట్రాక్షన్స్ నుంచి బయటకు దూరం పడతారు. కాబట్టి చదువు మీద ఏకాగ్రత అనేటటువంటిది వీళ్ళంతా కూడా విద్యార్థులు పెడతారు. ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా వీళ్ళ యొక్క పరిస్థితి ఉంటుంది. మంచి ఖరీదైనటువంటి కమర్షియల్ క్రాప్స్ని పెంచడం ద్వారా అధికమైనటువంటి లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క చేపల రొయ్యల చెరువుల వ్యాపారాలు బ్రహ్మాండం ఉంటాయి. కెమికల్స్ వ్యాపారాలను, ఫుడ్, ఫ్యాట్స్, ఆయిల్స్ ఇలాంటి బిజినెస్ల జోలికి వెళ్ళకండి. మరి ఇక పాలు, తర్వాత నీళ్లు, పబ్స్, రెస్టారెంట్స్ ఇలాంటి వ్యాపారాలు మీరు చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు కొత్త గవర్నమెంట్లు రావడం వల్ల సారాయి సిండికేట్లు వచ్చినాయి. ఆ సిండికేట్లలో కూడా సబ్ కాంట్రాక్ట్స్ తీసుకోవడం ద్వారా మీకు చక్కటి ఆర్థికంగా మీరు ఇంప్రూవ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక కర్కాటక రాశి వారి ఇళ్లల్లో అనేకమైనటువంటి మార్పులు వస్తాయి ఆలోచన విధానాలలో. మరి కర్కాటక రాశి వాళ్ళకి చాలామంది విద్యార్థులకి మీకు వివాహాలు కావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం కరెక్ట్గా 8 గంటలకి ఇంట్లో కానీ గుళ్ళో కానీ దానం చేయండి. అదేవిధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా ఈ వారం మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు లభించడం జరుగుతుంది. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం చాలా అత్యద్భుతంగా ఉంది. మరి ఈ సింహరాశిలో జన్మంలో ఉన్నటువంటి బుధుడు, వ్యయంలో రవి శుక్రులు, ధనస్థానంలో కేతువు, మరి అలాగే శని వక్రించి కుంభరాశిలో మరి ఈ యొక్క రాహువు మీనరాశిలో ఉండడము, ఈ యొక్క కుజ గురులు వృషభ రాశి సంచారం చేయడం ద్వారా సింహరాశి వారికి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య వితండవాదాలు చిన్న చిన్న విషయాల్లో పెట్టుకోకుండా ఉండడం ద్వారా మీ సంసారం స్థిరంగా ఉంటుంది, గొడవలు జరగకుండా ఉంటుంది. అలాగే మీ వ్యాపార భాగస్వాములను కూడా మీరు కించపరచకుండా జాగ్రత్తగా మీరు డీల్ చేసుకోవడం ద్వారా అనుకున్న పనులన్నీ కూడా మీరు సాధించుకోగలుగుతారు. అలాగే ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈ వారం కదలడం అనేటటువంటిది జరుగుతుంది. కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు వాయిదాలు అన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి డేట్స్కి
కేసులన్నీ కూడా ట్రయల్కి వచ్చేటటువంటి దిశగా మూవ్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇక విద్యార్థులు వచ్చేసరికి చాలా ఎక్కువగా వీళ్ళు కష్టపడి చదవాలి. అదేవిధంగా మీకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కొత్తగా జాయినింగ్ రిపోర్ట్స్ ఇవ్వడం అనేటటువంటిది మీకు జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క సింహ రాశి వారు ఎంతో పరిశ్రమించి ఈ వారం అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు సాధిస్తారు. అలాగే అప్పుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్పుల బాధల్ని మీరు పోగొట్టుకోగలుగుతారు. ఇతరులు మీ దగ్గర తీసుకున్నటువంటి అప్పులన్నీ కూడా మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు అనేటటువంటిది రావడం జరుగుతుంది. అదేవిధంగా మీకు కొత్తగా సినిమాలు తీసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీరు చక్కగా ఫలితాలు అనేటటువంటి వస్తాయి. మీరు తీసినటువంటి సినిమాలన్నీ కూడా హిట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మంచి స్టోరీలు కథల కోసం వెయిట్ చేసేటటువంటి వాళ్ళకి కథలు ఇవన్నీ కూడా దొరకడం జరుగుతుంది. ఇక హరిదాసులు మరి ఇటువంటి వాళ్ళందరి పరిస్థితి కూడా బ్రహ్మాండంగా ఉంది. మరి ఈ యొక్క రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతుల పరిస్థితి కూడా చాలా అద్భుతంగా ఉంది. మరి ఈ సింహరాశి వాళ్ళ కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళ కోర్టు కేసులన్నీ కూడా ఒక్కొక్క దశగా అవన్నీ కూడా విడిపోతూ మీరు సక్సెస్ రూట్లో వెళ్తారు. ఇది ఒక్కటే కాకుండా అన్ని విధాలుగా ఈ సింహరాశి వాళ్ళు సక్సెస్ బాటలో వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. టెక్నికల్ టీమ్ అలాగే ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి వెళతారు. పోలీసు, సెక్యూరిటీ అండ్ ఆర్మీ ఇటువంటి డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి చిన్నమస్తాదేవి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా మీకు ఈ వారం చాలా బాగుంటుంది. కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి అత్యద్భుతమైనటువంటి సమయంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాహువు మరి మీనరాశిలో శని వక్రించి మనకి ఈ కుంభరాశిలో ఉండడము, జన్మంలో కేతువు, బుధుడు సింహరాశిలో, రవి శుక్రులు కర్కాటక రాశిలో, కుజ గురులు వృషభ రాశిలో ఉండడం ద్వారా మనకి ఈ కన్యా రాశి వారికి అత్యద్భుతంగా మనకి ఆర్థిక ప్రాబ్లమ్స్ దాటి మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి చాలా బ్రహ్మాండంగా ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది. ఇంతవరకు ఉద్యోగాలు రానటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడం జరుగుతుంది. ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉంటారు. మీ పిల్లలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో అధికమైనటువంటి శ్రద్ధను మీరు చూపించుకుంటూ ముందుకు వెళతారు. అలాగే శత్రు పీడను మీరు పోగొట్టుకోగలుగుతారు. శత్రువులు మీకు మిత్రులుగా మారడం అనేటటువంటిది ఈ కన్యారాశి వారికి ఈ వారం జరిగేటటువంటి ఫలితం. అలాగే కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవుతూ ఉంటారు. ఆ వ్యక్తుల ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశాలు ఉంటాయి. మరి పాత వాళ్ళనందరినీ కూడా వాళ్ళ దగ్గర నుంచి సహాయాలు పొంది మరి వాళ్ళ పట్ల కృతజ్ఞతగా మీరు ఉండడం అనేటటువంటిది కన్యారాశి వాళ్ళు ఈ వారం చేస్తారు. కాబట్టి అవకాశవాద తత్వము అనేటటువంటిది కన్యారాశి వాళ్ళు ఈ వారంలో అడాప్ట్ చేసేటటువంటి ఒక మెథడ్ అన్నమాట. అలాంటిది చేయకుండా జాగ్రత్తగా కృతజ్ఞులై కనుక మీరు ముందుకు వెళ్తేనే కదా తర్వాత వాళ్ళు మళ్ళీ మీకు సహాయము కోఆపరేషన్ చేయడం అనేటటువంటిది. కాబట్టి బంగారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా సరే ఇతరులకు బంగారం ఇవ్వడం ద్వారా బంగారం తిరిగి రావడం అనేటటువంటిది జరగదు. అలాగే కొత్తగా బంగారపు వస్తువుల్ని మరి ఈ యొక్క నెలలో మీరు కొనడం అనేటటువంటివి జరుగుతాయి. ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీరు చేస్తూ ఉంటారు. బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాల్లో మీకు చక్కగా జరుగుతాయి. మరి అలాగే ఈ కన్యా రాశి వారి కుటుంబాలలో సంతోషం అనేటటువంటిది వెల్లివిరుస్తూ ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఆ గొడవలన్నీ కూడా ఒక దారికి వచ్చేస్తాయి. కాబట్టి టెక్నికల్ టీం ఏదైతే ఉందో ఆ టెక్నికల్ టీంలో సక్సెస్ అనేటటువంటిది మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్ళిపోతారు. గుర్తింపు అనేటటువంటిది మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి విద్యార్థులు బాగా చదువుతారు. ఆ చదువు చాలా చక్కగా మీకు మంచి మార్కులతో పాస్ అవుతారు. మరి కాలేజీలు ఎగ్గొట్టి ఈ యొక్క ప్రేమ వివాహాలు కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఈ కన్యా రాశి వాళ్ళు అనవసరమైనటువంటి వ్యక్తులతో మాట్లాడకుండా జాగ్రత్తలు మీరు తీసుకుంటూ ఉండాలి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి
ఈ బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదవండి, బుధుడికి కిలోంపావు మినుముల్ని మీరు చక్కగా ఈ యొక్క పెసల్ని మీరు పచ్చని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు ఉదయం కరెక్ట్గా 7 గంటలకి మీరు దానం చేసుకోవాలా. అలాగే విష్ణు సహస్రనామాన్ని, విష్ణు అష్టోత్తరాన్ని మీరు చదువుకోవాలా. అలాగే మీరు సుదర్శన హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా చాలా బాగుంటుంది ఈ వారం. తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం చాలా యావరేజ్గా ఉంటుంది. మరి ఈ యొక్క తులారాశిలో శని వక్రించి కుంభరాశిలో, మరి రాహువు మీకు మీనరాశిలో, కుజ గురులు వృషభ రాశిలో, రవి శుక్రులు కర్కాటక రాశిలో, బుధుడు సింహరాశిలో, కేతువు చక్కగా మీకు ఈ యొక్క కన్యా రాశిలో ఉండడం ద్వారా ఈ తులారాశి వారికి యావరేజ్ ఫలితాలు అనేటటువంటివి రావడం జరుగుతుంది. ఆర్థిక పరంగా చాలా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. మీరంతా కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఎన్నో ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు. చక్కగా అవన్నీ కూడా సఫలీకృతం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఎలక్ట్రానిక్స్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు మోస్ట్ సక్సెస్ఫుల్గా ఉంటారు. ఈ యొక్క సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా బాగుంటుంది. కొత్తగా ఇళ్ళు అనేటటువంటి కొంటారు. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు. ప్రేమ వివాహాలు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఈ పాత కోర్టు గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవహారాలన్నీ కూడా ఒక దారికి వచ్చే దిశగా అవన్నీ ఫైల్స్ అన్నీ కూడా కదలడము అనేటటువంటిది జరుగుతుంది. వ్యాపారాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు అనేటటువంటిది కనబడుతుంది. కొత్తగా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటివి ఇంకా రావన్నమాట. అలాగే మహిళల దగ్గరికి వచ్చేసరికి కాస్త మనశ్శాంతి అనేటటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది. మనం చేస్తున్నటువంటి వృత్తి అలా ముందుకు వెళుతూ ఉండడం అంత పెద్ద ఊపు లేదు అనేటటువంటిది, బోరు కొడుతుంది అనేటటువంటి దిశగా ఈ తులారాశి వాళ్ళు ఉండడం జరుగుతుంది. సునాయాసంగా అయ్యేటటువంటి పనుల్ని కాస్త పరిశ్రమించితేనే కానీ అవడం లేదనేటటువంటి సూక్ష్మ రహస్యాన్ని మీరు గుర్తుంచుకొని, మరి మీ వివేకతతో మీకు గైడెన్స్ ఇచ్చేటటువంటి వాళ్ళ అడ్వైజర్స్ సలహాలతో మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం అనేటటువంటిది ఈ వారంలో జరుగుతుంది. అప్పులు చేయాలి, కొత్తగా అప్పులు ఇచ్చేటటువంటి వాళ్ళు అంతా కూడా రెడీగా మేమిస్తామని మీ దగ్గరికి వస్తారు. అప్పులు తీసుకోండి, వ్యాపారాలు చేసుకోండి, పెట్టుబడులు మంచిగా ఉపయోగించుకోండి, దుర్వినియోగం చేసుకోకుండా. ఈ విధంగా మహిళలంతా కూడా చాలా చక్కగా మనశ్శాంతితో ఈ వారం ఉంటారు. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకు కిలోంపావు శనగల్ని గురువారం నాడు మీరు పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి చక్కగా ఉదయం 7 గంటలకి దానం చేయండి, గుళ్ళో కానీ మరి మీ ఇంట్లో కానీ. ఈ విధంగా మనకి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారామహాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవడం ద్వారా ఈ తులారాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. మీకు ఈ వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే, శని వక్రించి కుంభరాశిలో, రాహు మీనరాశిలో, కుచగురులు వృషభ రాశిలో, రవి శుక్రులు కర్కాటక రాశిలో, బుధుడు సింహరాశిలో, మరి కేతువు కన్యా రాశిలో ఉండడం ద్వారా ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మంచి రాణింపు ఉంటుంది. మంచి ఊపు మీద మీరు పనిచేయడం జరుగుతుంది. అలాగే మీ యొక్క పని ఒత్తిడి ఎంత ఉన్నా సరే డేర్ అండ్ డాషింగ్గా మీరు చేయడము, పని కమిట్మెంట్తో చేయడం, ఇతర అధికారుల యొక్క ప్రశంసలను మీరు అందుకోవడం జరుగుతుంది. కొలీగ్స్ యొక్క కోఆపరేషన్ని మీరు తీసుకోగలుగుతారు. ఆ తర్వాత వాళ్ళకి న్యాయం చేయగలుగుతారు. మిమ్మల్ని నమ్ముకున్నటువంటి సబార్డినేట్స్ కూడా వాళ్ళకి చక్కటి వర్క్ని మీరు చూపించగలుగుతారు. అలాగే ఈ వృశ్చిక రాశి వారు మరి పిల్లల విషయంలో చాలా ఆనందంగా ఉంటారు. అనుకున్నవన్నీ కూడా సాధించుకుంటున్నామనేటటువంటి తృప్తితో ఉంటారు. మరి తీర్థయాత్రలో బాగా జరుగుతారు. రిలీజియస్ యాక్టివిటీస్కి, ఆర్ఫనైజెస్కి, టెంపుల్స్కి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంటుంది. కాలేజీలకు వెళ్ళేటటువంటి విద్యార్థులంతా కూడా చాలా శ్రద్ధతో మీరు చదువుతారు, కాలేజీలకు వెళతారు. అటెండెన్స్ మెయిన్ ప్రాబ్లం అనేటటువంటి సత్యాన్ని మీరు గుర్తిస్తారు. బ్యాక్లాగ్స్ లేకుండా మీరు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. రైతులు మంచి మంచి పంటలు వేయండి. టమాటా ఇలాంటి కమర్షియల్ క్రాప్స్, కూరగాయలను పెంచండి.
అలాగే ఈ యొక్క వరి అనేటటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి పంటను వేసుకోవడం ద్వారా మీరు కొంత లాభాన్ని మాత్రమే మేము సాధిస్తున్నాము, మార్చాలి వ్యవసాయాన్ని, కొత్త కొత్త టెక్నిక్స్తో మేము చేయాలి అనేటటువంటి ఆలోచన మీకు వస్తుంది. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చాలా చక్కటి గుర్తింపును మీరు తెచ్చుకోగలుగుతారు. సాధించాము ఏదో ఒకటి అనేటటువంటి తృప్తి మీ జీవితంలో ఉంటుంది. లక్ష్యాలను మీరు ఈ వారాన్ని మేము చెయ్యాలి అనేటటువంటి లక్ష్యాలను మీరు ఏర్పరచుకుంటారు. అలాగే ఈ సినీ ఫీల్డ్లో ఈ టెక్నికల్ టీమ్స్ అన్నీ కూడా, ప్రొడక్షన్ వింగ్స్ అన్నీ కూడా డెవలప్మెంట్ అనేటటువంటిది చాలా చక్కగా జరగడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు అన్ని విధాలుగా ముందుకు దూసుకు వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. మరి ప్రజాకర్షణ కూడా మీకు చక్కగా పెరుగుతుంది. రాజకీయ నాయకులు గెలుపులు, నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. ప్రజల్లో గుర్తింపు ఉంటుంది. పోలీసు, రెవెన్యూ, తర్వాత ఈ యొక్క మున్సిపాలిటీ డిపార్ట్మెంట్స్లో చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అధిక ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటి అయినటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని చేసి మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా మీకు చక్కటి శుభమైనటువంటి ఫలితాలు మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఈ ధనుస్సు రాశికి సంబంధించినటువంటి వాళ్ళకి ఈ వారం ఎలూప్మెంట్స్ అనేటటువంటివి జరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో వీళ్ళు సాధించుకుంటారనమాట. చాలా కాలంగా వీళ్ళు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చక్కటి రాణింపు ఉంటుంది. మీకు గెలుపు అనేటటువంటి దిశగా మీ ప్రయాణాలు వేస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చక్కటి రాణింపు, ముందుకు దూసుకుపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. బిల్డర్లు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు మేము స్థలాలు అమ్మట్లేదు అనేటటువంటి వాళ్ళు మీరు అమ్మడం జరుగుతుంది. నోటి దాకా వచ్చి ఆగిపోతున్నాయండి వ్యాపారము అనేటటువంటి వాళ్ళకి వస్తాయి. అంతా క్యాలిక్యులేటెడ్గా ఈ వారము అనేటటువంటిది ధనుస్సు రాశి వాళ్ళు చేస్తారు. మీకు ఇంటలెక్చువల్స్, ఈ తర్వాత ఈ యొక్క గురువులు మీకు ఈ వారంలో మీకు పరిచయాలు అనేటటువంటివి జరుగుతాయి. కొత్తగా తీర్థయాత్రలకి, తీర్థస్థానాలకి వెళ్తూ ఉంటారు. రైతులు తమ ఇళ్లల్లో పెళ్ళిళ్ళు అనేటటువంటివి జరిపించుకుంటారు. వాళ్ళ ఖరీదైనటువంటి వస్తువులు ఇవన్నీ కూడా కొని చక్కగా ముందుకు మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ ధనుస్సు రాశి వాడికి ఇంతకు ముందు చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులు అన్నీ కూడా మీరు తీర్చివేయడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మీ దగ్గర తీసుకున్నటువంటి ఎవరైతే అప్పులు ఉన్నారో అటువంటి వాళ్ళు మీరు ఎంతకాలం అడిగినా సరే ఇవ్వనటువంటి వాళ్ళు అప్పులు మీకు తీసుకురావడం అనేటటువంటిది జరుగుతుంది. ఎవరైతే బార్బర్ షాపులు, సెలూన్స్, ఆ తర్వాత స్పాలు, బ్యూటీ బొటిక్లు, బ్యూటీ పార్లర్లు నడుపుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి చాలా బాగుంటుంది. లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీస్లు, ఇలా స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంటుంది. మరి డాక్టర్లకు కొంచెం లీగల్గా వీళ్ళకి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ ఇంజనీరింగ్ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా చక్కగా ముందుకు దూసుకు వెళతారు. మరి ఈ యొక్క అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం వలన ప్రతి పనిలో కూడా మీరు వేలు పెట్టడం ద్వారా అనేకమైనటువంటి పనులు పూర్తి సరిగ్గా అవ్వకపోవడం వల్ల మీకు మనశ్శాంతి లోపము అనేటటువంటిది వస్తాయి. అవి మీ పనులు కాదు, బయట వాళ్ళ పనుల్లో మీరు వేలు పెట్టడం అనేటటువంటివి జరుగుతాయి. రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఆకస్మికమైనటువంటి మార్పులు మీ వృత్తిలో జరుగుతాయి. మీరు చేస్తున్నటువంటి వృత్తుల్లో ఎంతో ఎదుగుదల ఉన్నప్పటికీ కూడా గుర్తింపు రాకపోవడం అనేటటువంటిది ఉంటుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీకు రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకు కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మీరు శనివారం నాడు ఉదయం 8 గంటలకి ఈ యొక్క మీ ఇంట్లో కానీ బయట కానీ దానం చేయొచ్చు. అలాగే ఈ యొక్క దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి హోమాన్ని చేసుకోవడం ద్వారా ఈ వారం చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఏలినాటి శని ప్రభావంలో ఉంటారు. మరి అయినప్పటికీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీరు లభిస్తాయి. ఈ మకర రాశి వారికి రాహువు మీనంలో, శని వక్రించి కుంభంలో, మరి కుజగురులు వృషభంలో, అలాగే రవిశుక్రులు మరి కర్కాటక రాశిలో
బుధుడు సింహరాశిలో, కేతువు కన్యా రాశిలో ఉండడం ద్వారా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయినటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చక్కటి రాణింపు అనేటటువంటిది కనబడుతుంది. ఎదుగుదల, ప్రమోషన్స్ ఉంటాయి. మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. మరి మానసిక అశాంతి అనేటటువంటిది ఈ వారం మీకు ఉండదు. ఏదో సాధించాలి అనేటటువంటి కసి మీలో పెరుగుతుంది. డబ్బులు బాగా సాధించాలి అనేటటువంటి పట్టుదల మీలో పెరిగి మరి నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలతో, సృజనాత్మకమైనటువంటి పద్ధతులతో మీరు వెళ్ళి విజయాన్ని అందుకోవడం జరుగుతుంది. అలాగే ఆల్రెడీ హోమ్ లోన్లు ఎవరైతే తీసుకున్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఈఎంఐలు కట్టలేకపోతున్నటువంటి వాళ్ళంతా కట్టేయడం జరుగుతుంది. మరి మీకు రావాల్సినటువంటి అప్పులు మీ మామగారి దగ్గర నుంచి, మీ భార్య తరపు వాళ్ళ దగ్గర నుంచి రావాల్సినటువంటి అప్పులన్నీ కూడా ధనమంతా కూడా మీకు వచ్చేయడం జరుగుతుంది. అలాగే ధనం, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కడతారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మరి మీ ఇళ్లలో అద్దెలకు ఉన్నటువంటి వాళ్ళ వల్ల మీకు మనశ్శాంతి లోపం అనేటటువంటిది జరుగుతుంది. మీకంటే క్రింద స్థాయి వాళ్ళ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళ తలపోట్లు అనేటటువంటివి రావడానికి జరుగుతాయి. అయితే మీరు చేసేటటువంటి పనిలో గుర్తింపు అనేటటువంటిది రాకపోయినప్పటికీ కూడా సక్సెస్ మీ వల్లే వచ్చింది అనేటటువంటి ఆత్మ సంతృప్తి మీకు ఉంటుంది. ప్రజల్లో మీరు ఎంత బాగా చేసినప్పటికీ కూడా ఇంకా మీకు రావాల్సినటువంటి గుర్తింపు అనేటటువంటిది ఈ వారం ఇంకా మీకు రాదు. పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలుగుతారు, స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు కొంటారు. ఈ విధంగా విద్యార్థులంతా కూడా బ్రహ్మాండంగా చదువుతారు. సకల శుభమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. చక్కగా విహారయాత్రలకి, ఎక్స్కర్షన్స్కి, దేవాలయాలకి వీటికి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం, దాన ధర్మాలు చేయడం ఇవన్నీ జరుగుతాయి. రైతుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి పంట మీరు పండిస్తారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా మీకు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు మీకు లభిస్తాయి. కుంభరాశి వారికి ఈ వారం ఏలినాటి శని దోషంలో ఉన్నారు. అయినప్పటికీ కూడా మీ అప్పులన్నీ కూడా మీరు తీర్చే దిశగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొత్తగా అప్పులు చేస్తూ ఉంటారు. అప్పులు అడగడమే ఆలస్యంగా మీకు అప్పులు ముట్టడం అనేటటువంటిది ఈ వారంలో జరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో పనులు లేనటువంటి వాళ్ళకి పనులు దొరుకుతాయి. అరే మాకు ఇంకా ఫోన్ చేసి చెప్పలేదు, పనులు మేము చూసాము, కొలతలు కొలిచాము అని అనుకునేటటువంటి వాళ్ళు శుభవార్తలు వినడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్స్ ఇలాంటివి రాకపోయినప్పటికీ కూడా రాణింపు అనేటటువంటిది ఉంటుంది. ఉద్యోగ విషయాల్లో, పని విషయంలో మీకు తృప్తి ఉంటుంది. సంసార విషయంలో మీకు సవ్యంగా మీకు సాగుతూ ఉంటుంది. మీ పిల్లల యొక్క అల్లరి వల్ల కాస్త మనశ్శాంతి లేకపోవడం అనేటటువంటిది కలగొచ్చు. కానీ మీ మనవాళ్ళ విషయంలో మీరు చాలా చక్కగా సంతోషంగా ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. మీ బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. ఎక్కువగా అపర కార్యక్రమాలలో పాల్గొంటారు. అంటే ఈ యొక్క దినాలు ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా మీరు ఎవరిని వదలకుండా అటెండ్ అవుతూ ఉంటారనమాట. ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతుల పరిస్థితి కొంచెం బాగానే ఉంటుంది. కానీ ఆశించినటువంటి ఫలితాలు మీకు ఇంకా లభించలేదు అనేటటువంటి అసంతృప్తి మీలో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మహిళల దగ్గరికి వచ్చేసరికి కుంభరాశి వారు వెళ్ళినట్టు శని ప్రభావం వల్ల కాస్త నీరసంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇంకా మనం సాధించలేదు అనేటటువంటి నిరాశ, నిస్పృహ అలాంటివి అన్నీ కూడా ఆవరించి ఉంటాయి. ఒరిజినల్గా మీకు జాతకం చాలా బాగున్నప్పటికీ కూడా మా జాతకం బాగాలేదే, మేము ఇలా అయిపోయాము అనేటటువంటి భావన మీలో ఉంటుందన్నమాట. విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చదువు చాలా జాగ్రత్తగా ఎక్కువ చదవాలి. కాన్సంట్రేషన్ అనేటటువంటిది తక్కువ పెడతారు. మరి ఈ యొక్క చేతి పనుల వాళ్ళకందరికీ కూడా చాలా బాగుంటుంది. పోలీసు, రెవెన్యూ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఊహించని విధంగా మీకు మీ బంధువులు దుర్మరణం వలన ఎక్కడో ఎవరో చనిపోతే ఆ డబ్బులు మీకు రావడం అనేటటువంటిది ఈ వారంలో జరగడం ద్వారా మీరు ఆశ్చర్యానికి గురవుతారు.
కొత్త కొత్త ఫోన్లు ఇలాంటివన్నీ కూడా ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా మీరు కొనడం ఈ వారంలో జరుగుతాయి. మరి ఆడవాళ్ళు బంగారాన్ని ఈ వారం కొనాలి అనేటటువంటి ఆలోచనతో కొంతమంది కొని మరి తెచ్చుకోవడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే నూతన వస్త్రాలు మీరంతా కూడా ఈ వారంలో కొనుక్కోవడం జరుగుతుంది. మీ బిడ్డల దూరంగా ఉన్నటువంటి వాళ్ళందరి ఇళ్ళకి కూడా మీరు వెళ్ళి చక్కగా వాళ్ళతో ఒక నెలల పాటు టైం స్పెండ్ చేసి చక్కగా ఉన్నటువంటి తీర్థక్షేత్రాలు అన్నీ కూడా తిరగడం జరుగుతుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని వల్ల శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా ఈ వారం చాలా బాగుంటుంది. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వారం మరి ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. జన్మ రాశిలో మరి రాహువు వ్యయంలో శని వక్రించి ఉండడము, కుజ గురులు వృషభ రాశిలో, రవి శుక్రులు కర్కాటక రాశిలో, బుధుడు సింహరాశిలో, మరి అదేవిధంగా కేతువు కన్యా రాశిలో ఉండడం ద్వారా ఈ వారము మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు జరుగుతాయి. మీనరాశి వారి ఇళ్లల్లో చక్కటి శుభవార్తలు మీరు వింటారు. మీ పిల్లల పెళ్ళిళ్ళు లేకపోతే ఈ యొక్క లవ్ మ్యారేజ్లు కూడా పిల్లలు సొంతంగా చేసుకొని మీకు సంతోషాన్ని తీసుకొస్తారు. అదేవిధంగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి గ్రోత్ అనేటటువంటిది కనబడుతుంది. ఎంత గ్రోత్కి వెళ్ళినప్పటికీ కూడా ఇంకా ఏదో సాధించాలి అనేటటువంటి తపన ఆవేశం మీలో కనబడుతుంది. విద్యార్థులు చదువుల దేవత పూనేసిందా మరి అన్నట్టుగా చదువుతూ ఉంటారనమాట. వాళ్ళ పిల్లల యొక్క చదువులను చూసి మీరు భయపడిపోతారనమాట, అంత అద్భుతంగా చదువుతున్నారు వీళ్ళు అని. మరి ఇక కెమెరామెన్లో ఈ టెక్నీషియన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవుతూ ఉంటారు. మరి పాత ఇళ్లను మానేసి కొత్త ఇళ్లల్లోకి వీళ్ళు చేరడం అనేటటువంటివి జరుగుతాయి. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి గుర్తింపులు వస్తాయి. సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎంతకాలంగా శాలరీస్ రానటువంటి వాళ్ళకందరికీ కూడా జీతబత్యాలు రావడం చాలా సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు తీసినటువంటి సినిమాలన్నీ కూడా సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఎవరైతే బాబాలు మరి ఈ యొక్క ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి ప్రవచనకారులు వాళ్ళ జాతకాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. గుర్తింపు అనేటటువంటిది చక్కగా వస్తుంది. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి గ్రోత్ అనేటటువంటిది కనబడుతుంది. మరి మీరు హెడ్ క్వార్టర్స్ల నుంచి మీకు పిలుపులు అనేటటువంటిది ఈ వారం వస్తాయి. అలాగే ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్స్ అనేటటువంటిది మీరు అందుకుంటారు. విదేశాలకు వెళ్ళాలి అని మరి ఎన్నో సంవత్సరాలుగా కలలు కంటున్నటువంటివి మీ కలలన్నీ కూడా తీరడానికి అవకాశాలు ఉన్నాయి. మీ భార్య యొక్క ఆరోగ్యము మీకు కొంచెం కలత పెడతారు. ఆ విధంగా హాస్పిటళ్ళకి మీ పిల్లల్ని తిప్పుకోవడం ద్వారా మరి కాస్త మనశ్శాంతి అనేటటువంటిది ఉన్నదన్నమాట. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంది. అన్ని రకాల వ్యాపారాలు చాలా బాగా సాగుతాయి. ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళకి చక్కటి గ్రోత్ అనేటటువంటిది రావాలని చూస్తారు, కానీ ప్రాజెక్ట్స్ ఇంకా రావన్నమాట. అలాగే ఇనుము సంబంధించి ఆయిల్ సంబంధించినటువంటి వ్యాపారాలు ఇంకా సరిగ్గా ఉండవు. అయితే ఈ యొక్క హోటల్స్ రెస్టారెంట్స్ హాస్టల్స్ పెట్టినటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంటుంది. కెమికల్స్ మీరు పెట్టుకోవచ్చు. అలాగే కిరాణా షాపులు డిపార్ట్మెంటల్ స్టోర్స్ లాంటివన్నీ కూడా మీరు పెట్టుకొని మీరు వ్యాపారాలు సక్సెస్ బాటలోకి వెళతారు. ఈ యొక్క మీనరాశి వాళ్ళ యొక్క పిల్లలు వివాహాలు అలాగే కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతాయి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు మీ ఇంట్లో కానీ మీ గుళ్ళో కానీ బయట కానీ మీరు దానం చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా చక్కగా ఈ వారం మీకు శుభమైనటువంటి ఫలితాలు అధిక మోతాదులో రావడం జరుగుతుంది. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.